సూపర్ సిక్స్లో కీలకమైనటువంటి అడుగు పడబోతోంది. ఇప్పటికీ ఒకటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది క్యాబినెట్, రాష్ట్ర క్యాబినెట్, చంద్రబాబు గారి అధ్యక్షత జరిగినటువంటి క్యాబినెట్. అందులో రైతులకి ఆల్రెడీ కేంద్రం 10,000 ఇస్తానంటుంది కాబట్టి ఇంకొక 10,000 రూపాయలు ఇవ్వడం ద్వారా వీళ్ళు ఇస్తానన్నటువంటి రైతులకి ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభావ కింద ఇస్తానన్నటువంటి 20,000 రూపాయల్లో ఆ 10 కూడా కలిపి 20,000 రూపాయలు అన్నటువంటిది ఒక నిర్ణయం తీసుకుంటే, మరొకటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి ఏడాది జరగనటువంటిది అమ్మఒడి, విద్యాదీవెన లాంటి వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. తద్వారా వచ్చే ఇప్పుడు ఈ ఏడాది దెబ్బతిన్నటువంటి విద్యార్థులు కూడా నెక్స్ట్ ఏడాది కొంతమంది సొంత డబ్బులు పెట్టుకున్నారు, కొంతమంది మానిపించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఎలాగోలా అప్పో సొప్పు చేసి చదివిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. అదొక కీలకమైన అడుగు. అట్లాగే మత్స్యకారులకు ఇప్పటిదాకా ఇస్తున్నారు, అంటే అది సూపర్ సిక్స్లో లేదు, మత్స్యకారులకు ఇస్తున్నటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో 10,000 రూపాయలు జగన్ టైంలో ఇచ్చేవాళ్ళు, అంతకుముందు ఇచ్చేటటువంటి దానికంటే మేము ఎక్కువ అని చెప్తే ఇప్పుడు వీళ్ళు 20,000 రూపాయలు ఏదైతే మత్స్యకారులకి చేపల వేట నిషేధ సందర్భంలో 20,000 రూపాయలు ఇవ్వాలన్నట్టు నిర్ణయానికి వచ్చారు.